హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే. చెప్పు. 4-5 రోజులు అయింది అనుకుంటాను కలిసి. ఎస్ సార్. చెప్పు, ఏ టాపిక్ గురించి నువ్వు అడగదలుచుకున్నావు? ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, అసలు క్యాపిటల్ అంశం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా అది ఒక క్యాపిటల్ లానే. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటే ఒకసారి ఇదని, ఒకసారి అదని, ఒకసారి రాష్ట్రానికి రాజధాని లేదని, మరొకసారి ఇంకేదేదో అంటూ, ఇంకా డెవలప్మెంట్ అంటూ రకరకాల యాంగిల్లో నడుస్తూ ఉంది. అసలు రాజధాని చుట్టూ తిరుగుతున్న అంశాలు కావచ్చు, అసలు రాజధాని అనేటువంటిది పటిష్టంగా ఉంటుందా, అసలు రాష్ట్రానికి రాజధాని ఉండే అవకాశం ఉందా, ఒకవేళ ఇదే రాష్ట్రానికి రాజధాని అని 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఒక గెజిట్ తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి? అసలు ఏం చెప్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? మనకి తెలుగులో ఒక సామెత చెప్తారా మరి సార్? రెడ్డి గారు వచ్చారా మళ్ళీ మొదలు పెట్టండి అంటారు. రెడ్డి వచ్చే మొదలెట్టే పూర్వకాలంలో ఒక సామెత అనమాట అది. అంటే ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో ఏదో ఒక నాటకమో లేకపోతే ఇంకోటో ఏదో జరుగుతూ ఉంటుంది. అది చింతామణి నాటకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కాక రెడ్డి గారు వచ్చారనమాట. అందుకని రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదలు పెట్టండి అంటే మళ్ళీ మొదలు నుంచి మొదలు పెడతారనమాట. ఇట్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటిది ఎప్పటికప్పుడే మళ్ళీ మొదలు పెట్టడం అవుతుంది సార్. దీని పూర్వపరాల్లో కనుక వెళితే కనుక అమ్మారు సార్, దీని మీద మనం డిఫరెంట్ ఛానల్స్లో నేను కూడాను, అది TV9లో కావచ్చు, సాక్షిలో కావచ్చు, NTV వాళ్ళు క్లిప్పింగ్స్ అడిగినప్పుడు కావచ్చు, మీ ఛానల్లో కావచ్చు, నా ఛానల్ సిఏ నాగార్జున రెడ్డి ఛానల్లో కావచ్చు, అలాగే మిర్రర్లో కావచ్చు, సుమన్లో కావచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అనుకో, దీని మీద చాలా డీటెయిల్డ్గా వీడియోస్ చేశాం. ఓకే. మళ్ళీ వ్యవహారం మొదలుకు వచ్చింది. ఏదో సమయం చెప్తారు సో భూమి గుండ్రంగా ఉండను అన్నట్టుగా మళ్ళీ మొదలుకు వచ్చింది సార్. దీని పూర్వాపరాల్లో కనుక వెళ్తే కొంచెం వీడియో లెంగ్త్ అయినా పర్లేదు, ఒకసారి చెప్పేద్దాం. ఇంకిద్దరు తోడు దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అనుకో. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫైనల్ అనుకోది. ఇన్నిసార్లు చెప్పలేం, ఆల్రెడీ చెప్పాం చాలాసార్లు సార్. దీన్ని క్లుప్తంగాను చెప్పవచ్చు, డీటెయిల్గాను చెప్పవచ్చు. డీటెయిల్గానే చెప్తాం. ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. మనం పూర్వపరాలు చెప్పుకోవాలి. దీనికి మొదలు అనేటువంటిది ఎక్కడా అంటే 9వ తారీఖు డిసెంబరు 2009. 9వ తారీఖు డిసెంబర్ నెల 2009. ఏం జరిగింది ఆ రోజు? గాంధీ గారి బర్త్డే. ఆమెను సంతృప్తి పరచడానికి, కొంచెం పక్కన చేరి డబ్బా కొట్టడానికి, తన మంత్రి పదవిని నిలుపుకోవడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. చిదంబరం ఏమో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. రెండోసారి వచ్చారు కదా యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ని విభజించాలి అనేటువంటిది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. 1996లోనో 98లోనో బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. దాని తర్వాత 11 ఏళ్ళు గ్యాప్ వచ్చిందిగా. కాంగ్రెస్ వాళ్ళు విభజించాలి అనేటువంటి డెసిషన్కి వస్తున్నారనమాట అప్పుడప్పుడే. 9వ తారీఖు డిసెంబరు 2009 చిదంబరం ఇచ్చినటువంటి స్టేట్మెంటు బాగా ప్రామినెంట్ అయిపోయింది. అది ఏమి ఇచ్చాడు ఆయన స్టేట్మెంట్? అది వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి ఆయన. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పాడు. క్లిప్పింగ్స్ లో కనపడుతుంది, ఎవడైనా సరే చూసుకోవచ్చు. అది మొదలు సార్. అప్పటి నుంచి నిప్పు పెట్టాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. మరి చిదంబరం ఆ పని ఎందుకు చేశాడు? సోనియా గాంధీని మెప్పించడం అనేటువంటిది కేవలం అడ్డు పెట్టుకోవడం మాత్రం తప్ప రెండోది కాదు. ఓకే. చిదంబరంకి 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఎక్కువైనాయి అనుకో, 26 అయినాయి అనుకో, మెడ్రాసు 2 కూడాను కలిసి ఉండేవి. అప్పుడు మెడ్రాస్లోనేమో పరిశ్రమలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రైల్వే నెట్వర్క్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మెడ్రాస్ యూనివర్సిటీ ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువగా వాళ్ళకే ఉండేవి.
అలాంటి సందర్భంలో ఏమైంది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రం కావాలి, విభజించారు. ఒకే రాష్ట్రము ఒకే భాష అనేటువంటి పద్ధతి మీద విభజించారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మెడ్రాస్ నుంచి విడిపోయింది. అప్పుడు చిదంబరానికి 16-17 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓకే. అప్పటిదాకా ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం కాబట్టి ఇక్కడి నుంచి కూరగాయలు, పూలు, పండ్లు, కొబ్బరి బొండాలు, అరటి ఆకులు, సన్న బియ్యము, మిరపకాయలు, ఉల్లిపాయలు, కందిపప్పు, ఇక ఇదేంటి అదేంటబ్బా పోయాయి మెడ్రాస్కి. అప్పుడు మెడ్రాస్లో తెలుగు వాళ్ళ పాపులేషన్ మెడ్రాస్లోనే 44% ఉంది. ఓకే. మెడ్రాస్లో, కోయంబత్తూరులో కూడా ఎక్కువ శాతం ఉండేది. ఓకే. ఎప్పటి నుంచో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అలా చీపుగా వస్తువులు వస్తుంటే 2 పైసలకి, 3 పైసలకి, 5 పైసలకి సింగిల్ ఇడ్లీ బకెట్ సాంబార్కి అలవాటు పడ్డారు. ఐఎమ్ సారీ, జనరల్ సామాన్యంగా అంటా ఉంటారు కాబట్టి నేను అంటున్నాను అంతే, అపార్థం చేసుకోవాల్సిన పని లేదు సార్, క్షమించుదురుగాక. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. మీ మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు కూడాను మేము నార్మల్గా అనుకునేవాళ్ళం అనమాట, సింగిల్ ఇడ్లీ బకెట్ సాంబార్ అని. ఓకే, అదే చెప్తున్నాను నేను. చాలా చీప్గా వచ్చాయి అన్నమాట, వాళ్ళకి చాలా తక్కువ ధరకు వచ్చాయి. ఓకే. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో బియ్యం పౌడర్ లేదు, కూరగాయలు పౌడర్ లేదు, పూలు పౌడర్ లేదు, పండ్లు పౌడర్ లేదు. రిస్ట్రిక్షన్స్ కదా అన్ని, రాష్ట్రం దాటాలి అంటే. దాంతో ఏమైందంటే అక్కడ 2 పైసలకి, 3 పైసలకి వచ్చేటువంటి ఇడ్లీ 10 పైసలు, 15 పైసలు అయిపోయింది. ఓకే. 3 రూపాయలకి, 4 రూపాయలకి వచ్చేటువంటి భోజనము 10 రూపాయలు, 14 రూపాయలు అయిపోయింది. ఆదాయం ఏమో పెరగల, ఖర్చు ఏమో పెరిగిపోయింది. అది చిదంబరానికి కట్టుమంట. ఓకే. వీళ్ళు ప్రత్యేక రాష్ట్రం తీసుకొని పోవడం మూలకంగా ఇబ్బంది పడుతున్నాము. 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ కడుపు మంట ఎలా తీర్చుకున్నాడంటే ఆంధ్రప్రదేశ్ని విభజించడానికి ఆ డిసెంబరు 9వ తారీఖు 2009వ సంవత్సరంలో ఇచ్చిన స్టేట్మెంటు ఆర్జం పోసాడు అనమాట. ఓకే. అప్పటికే కొంచెము అడుగుతున్నారు, అది అగ్రికి ఆర్జం పోసినట్టు అయిపోయింది. దీనికి ప్రధానమైన మూల కారకుడు ఎవడంటే తెలంగాణ ప్రజలను కూడా నేను అన్నాం. తెలంగాణ అడగడంలో తప్పు లేదు, తీసుకోవడంలో తప్పు లేదు, ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఆర్జం పోసింది ఎవరు అంటే చిదంబరం. ఓకే. కారణం ఏంటి అనేసి అంటే వాడి కడుపు అంట అనమాట, తీర్చుకోవాలి. వాళ్ళకేమో 39 ఎంపీ సీట్లు ఉంటాయి, మనకేమో 42 ఎంపీ సీట్లు ఉంటాయి. మనకేమో హైదరాబాద్ మహాపట్నం ఉంది, వాళ్ళకేమో మెడ్రాస్ మహాపట్నం ఉంది. విడిపోయిందనుకో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉండదుగా. చూడు ఎన్ని రకాలుగానో ఇండస్ట్రీస్ ఉండవు, 2 తెలుగు రాష్ట్రాలకు మధ్య తగాదా. ఒక ప్రాంతం ఏమో అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ తగ్గిపోతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా, సామాజికంగా, భద్రతాపరంగా, అభివృద్ధి పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని పరాలుగా కూడాను నాశనం చేయాలి అనేటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్యపు ఐడియా చిదంబరం బుర్రలోకి వచ్చి రాష్ట్రం విడిపోవడానికి కారణమైంది. తెలంగాణ ప్రజలను కూడా ఈ తప్పు పట్టణం అడగడం తప్పు లేదు, ఇవ్వడము తప్పు లేదు. ఇది మొదటి పాయింట్ సార్. మరి దీని తర్వాత ఏం జరిగింది? రాష్ట్రం విడిపోయింది, 20 నిమిషాల్లో తేల్చేశారు, లైట్లు తీసేశారు, మైకులు కట్ చేసేశారు, ఎక్కడా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కావలసినంత మెజారిటీ కూడా లేదు, క్వారం కూడా లేదు. అయినా కానీ 1, 2, 3, 4 ఇదిగో ఇది అనేసి చివరికి తలకాయలు కూడా లెక్క పెట్టకుండా సరిగా బిల్లు పాస్ చేశారు. ఓకే. ఆర్టికల్ 3 దాన్ని అడ్డం పెట్టుకొని బిల్లు పాస్ చేశారు. కానీ చేయాల్సింది ఏంటి అంటే ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాలని విభజించడం కానీ, కలపడం కానీ, వాటి హద్దులను మార్చడం కానీ కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు అని ఆర్టికల్ 3లో చెప్పారు రాజ్యాంగంలో. ఆర్టికల్ 4లో ఏం చెప్పారంటే ఇలాంటి విధంగా రాష్ట్రాలని కలపడం కానీ, విభజించడం కానీ, బౌండరీస్ మార్చడం కానీ చేసేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి మాకు పంపించాలి అని పెట్టారు. ఓకే. ఇక్కడ మన వాళ్ళ బిల్లు పాస్ చేసి విభజించవద్దు అని పంపించారు. అక్కడే రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి పని. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రెండవది ఆర్టికల్ 4లో ఏం చెప్పారు అంటే
ఇలా విభజించినప్పుడు కానీ కలిపినప్పుడు కానీ న్యాయాన్యాయాలు ధర్మాలు విచక్షణలోకి తీసుకొని చెయ్యాలి. ఓకే, ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేసి అంటే దానికి మేలు చేయాలి అని చెప్పారు. అంటే ఇన్సిడెంటల్, కోఇన్సిడెంటల్, సర్కమస్టెన్షియల్, ఎవిడెన్షియల్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, నీటిపారుదల ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమన్యాయము చేయాలి అని ఆర్టికల్ 4లో చెప్పారు. ఆర్టికల్ 4ని తొంగలో తొక్కేశారు. ఓకే, ఆర్టికల్ 3ను ఉపయోగించి చేశారు. చెయ్యకూడదని రాజ్యాంగంలో లేదు, చెయ్యవచ్చు అని రాజ్యాంగంలో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం చేయడం తప్పులేదు, కానీ ఆర్టికల్ 4ను తొంగలో తొక్కేశావు. ఓకే, అందుకని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందిగా. ఇది రెండవ పాయింట్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం విడిపోయింది, ఇప్పటికి కూడాను సుప్రీంకోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా జరగలేదు, క్వారం లేకుండానే చేశారు అని ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. ఓకే, అదే విషయం మీద నేను కూడాను రామ్ జెత్మలానీ గారి బతికున్నప్పుడు ఒకసారి అడిగితే ఆయన్ని, మీరు ప్రత్యేకంగా దీని గురించి మళ్ళీ బిల్లు ఫైల్ చేయాల్సిన అవసరం లేదండి నాగార్జున రెడ్డి గారు, ఆల్రెడీ 26 కేసులు ఉన్నాయి దీని మీద. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది చాలా ప్రామినెంట్ గా ఉందండి, అది టేకప్ చేస్తే సుప్రీంకోర్టు డిసైడ్ చేయాల్సిందే కానీ మనం చేసేది ఏం లేదు, మీరు ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదండి అని చెప్పాడు. అందుకని మానేశాను నేను. ఇది రెండో పాయింట్ కింద గుర్తుపెట్టుకోవాలి. సో 2009 నుంచి జరుగుతూ ఉంది వ్యవహారం. అప్పుడు ఏం జరిగింది, ఎనిహౌ రాష్ట్రాన్ని డివైడ్ చేసేయాలి అన్నటువంటిది కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. బీజేపీ వాళ్ళ సహకారం లేకుండా వీళ్ళు చేయలేరు, బీజేపీ వాళ్ళు చేయాలన్నా కాంగ్రెస్ వాళ్ళ సహకారం ఉండాల్సిందే. ఇద్దరు కూడాను కూడబలుక్కొని చేసినటువంటి పని. ఓకే, అడగడం తప్పు లేదు, విభజించడం కూడా తప్పు లేదు, కానీ తప్పంతా ఎక్కడ జరిగింది, రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారు. ఓకే, దీని గురించి మటుకు ఎవరూ మాట్లాడరు. సరే, మధ్యలో రాజగోపాల్, మన లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేయడము, సంగతి సంవత్సరం ఇవన్నీ చూసాం కదా. అయిపోయింది, 11 ఏళ్ళు అయిపోయింది కదా. ఇద్దరు కూడా కంఫర్టబుల్ గానే ఉన్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కంఫర్టబుల్ గా ఉంది, ఆంధ్రప్రదేశ్ కంఫర్టబుల్ గా లేదు. ఆ సందర్భంగా 2013వ సంవత్సరంలో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను, చూపిస్తాను నీకు, పూర్వపరాలు కూడా జనాలకు తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారికి న్యూఢిల్లీలో మెమోరాండం అండ్ రిప్రజెంటేషన్. ఓకే, నేను ఎల్కే అద్వానీ గారికి రాసినటువంటి మెయిల్ ఇది. ఎప్పుడు ఇది, 2013 31వ తారీఖు మే నెల 2013. 2013 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ లెటర్లో నేను ఆయనకి ఏం చెప్పానంటే, మీరిద్దరూ కలిస్తే గానీ మీరు డివైడ్ చేయలేరు, ఇద్దరూ చేయాలనే అనుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. చిదంబరం గారు ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇద్దరూ కలియండి, డివైడ్ చేయండి, అడగడం తప్పు లేదు, ఇవ్వడం తప్పు లేదు, డివైడ్ చేయడం కూడా తప్పు లేదు, మీరు చెయ్యండి, కానీ కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకొని చెయ్యండి అని చెప్పి నేను ఇందులో రాశాను. దీని మూలకంగా ఆంధ్రప్రదేశ్ లాంటి మహానగరము తెలంగాణ పరమైపోతుంది, తెలంగాణ భూభాగంలోనే ఉంటుంది. తెలంగాణకి హైదరాబాదే క్యాపిటల్ అవుతుంది, మరి ఆంధ్రప్రదేశ్ కూడా క్యాపిటల్ ఉండాలి కదా. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని డెవలప్ చేయాలంటే కనీసం 25-30 సంవత్సరాలు పడుతుంది. ఆదాయం అంతా హైదరాబాద్ నుంచే వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు, దీన్ని మీరు కాంపెన్సేట్ చేయండి. అదే రాసింది ఇక్కడ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, division is still possible on just and equity basis. అది గుర్తుపెట్టుకోవాలి, అంటే సమన్యాయం with a specific reference to financial sharing. ఆర్థిక వ్యవహారాల్లో వెచ్చు తగ్గులు లేకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్కి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడము. వాటర్ షేరింగ్ విషయంలో స్ట్రింజెంట్ కంట్రోల్స్ పెట్టి మీరు విభజించండి, లేకపోతే మళ్ళీ ప్రతిరోజు కూడా తగాదలు వస్తాయండి అని దీని అర్థం. ఇది కనపడుతుందా? కనపడుతుంది కదా. చివరిలో నేను ఏం రాశానంటే, మధ్యలోనే డిక్లేర్ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ నేషనల్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి. మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు నాగార్జున సాగర్ ఇచ్చారు,
అగ్రికల్చర్ మీద ఆధారపడే రాష్ట్రం కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి, 1980 నుంచి అనుకుంటున్నారు. 1946లోనే బ్రిటిషర్స్ ఉన్నప్పుడే అనుకున్నారు. ఇప్పటికైనా సరే పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి. ఇంప్లిమెంట్ చేశారుగా. ఎప్పుడు రాసింది నేను లెటర్? ఇది 31వ తారీఖు రాసింది. ఇది 31వ తారీఖు మే 2013 రాసింది. నేను పార్లమెంట్లో డిస్కస్ చేస్తానండి అన్నారు ఆయన. దాని తర్వాత పార్లమెంట్లో ఆయనకు డిస్కస్ చేసేటువంటి డేట్ కూడా చూపిద్దాం, ఓన్లీ జనాలకి ఎందుకు అనుమానం ఎందుకు. కనపడుతుందా నీకు? 31/5/2013. ఇది మెయిల్. ఇది నా మెయిల్ ఐడిలో నుంచి ఆయన మెయిల్ ఐడికి పంపించింది. ఓకే. ఆ పంపించడం కూడా ఎట్లా, 30వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు 1 గంట పాటు నెంబర్ 30 పృథ్వీరాజ్ రోడ్ న్యూఢిల్లీలో ఆయన నివాసములో మాట్లాడిన తర్వాత మీరు మెయిల్ పంపించండి, గుర్తుపెట్టుకోవడం కష్టం అంతే. అప్పటికే ఆయనకి 83 ఏళ్ళు, గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, మెయిల్ పంపించండి మీరు మిశ్రాకి అని చెప్పాడు. అందుకని చెప్పి నేను నా మెయిల్ ఐడి నుంచి ఆయనకి ఈ రోజు పంపించాను. దానికి రిప్లై కూడా ఇచ్చారు ఆయన. ఇది ఒక పార్టీది. దాని తర్వాత పార్లమెంట్ లో డిస్కస్ చేస్తా అన్నారు. చిదంబరం గారు ఇచ్చిన స్టేట్మెంట్ అనేటువంటిది కేబినెట్ లో తీసుకున్న డెసిషనా కాదా అనేటువంటిది కూడా మీరు పార్లమెంట్ లో క్వశ్చన్ చేయండి అని అడిగాను నేను. ఆయనకు మాట్లాడడానికి అవకాశం రాలేదు, ఇవ్వలేదు. అయిపోయింది అంతతోటి. ఇది ఇష్యూ. ఇది దీని తర్వాత ఏమి జరిగింది అంటే మళ్ళీ నేను ఆయనకి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనైనా సరే దీని గురించి డిస్కస్ చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ బడ్జెట్ సెషన్ వస్తుంది. బడ్జెట్ సెషన్ లో ఇలాంటి డిస్కషన్స్ రావు. విభజించాలని మీ ఇద్దరు 100% డిసైడ్ చేసేసుకున్నారు. చేసేయండి, అది ఈ బడ్జెట్ సెషన్ లోనే చేసేయండి, స్పెషల్ బిజినెస్ కింద టేకప్ చేసి చేసేయండి, తప్పలేదు అని ఆయనకి మళ్ళీ 25వ తారీఖు డేట్ గుర్తుపెట్టుకోవాలి. 25వ తారీఖు డిసెంబరు, అంటే యేసు ప్రభు గారు పుట్టినరోజు అనమాట. 25వ తారీఖు డిసెంబరు 2013. అది కూడా చూపిస్తాను నీకు. 25వ తారీఖు డిసెంబర్ నెల 2013. ఇది కూడాను మెయిల్ రూపంలో పంపించిందే. మరి ఈ మెయిల్ రూపంలో అంటే ఆయన తర్వాత నాతో 3-4 సార్లు మాట్లాడినప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేసి అన్నాడు ఆయన. చెప్పాను నేను. ఎనీహో మెయిల్ పంపించమంటారు కాబట్టి నేను మెయిల్ పంపించాను అనమాట. ఆయనతో కనీసం ఒక 3-4 సార్లు మాట్లాడిన తర్వాత పంపించినటువంటి మెయిల్ ఇది. ఈ మెయిల్లో నేను రాసింది ఏంటంటే, ప్లీజ్ రికాల్ మై డిస్కషన్ విత్ యూ ఆన్ 30th May 2013 అట్ యువర్ రెసిడెన్స్ ఇన్ న్యూఢిల్లీ. ఏంటంటే అవి, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ విత్ యూ ఆన్ సో డేట్ as requested by you, I would like to bring to your notice the following. ఇందులో ఏమేం చెప్పాము మేము, చిదంబరం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న డెసిషనా కాదా మళ్ళీ ఒకసారి మీరు పార్లమెంట్ లో అడగండి. అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, విభజించడం తప్పు కాదు, ఇప్పటికైనా సరే ఇద్దరు కలిస్తే గానీ విభజించడానికి కుదరలేదు కాబట్టి ఇద్దరు కలిసే విభజించండి. 10 years ప్యాకేజ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 10 సంవత్సరాల పాటు ఒక ప్యాకేజీ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ కి. ఏంటది, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, మిగిలినటువంటి ట్యాక్సెస్ నుంచి, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, వీటన్నిటి దగ్గర నుంచి కూడాను 10 సంవత్సరాల పాటు ఎగ్జామ్షన్ ఇవ్వండి. క్లియర్గానే ఉంది కదా. ప్రత్యేక హోదా అడగలేదు, నేను గుర్తుపెట్టుకోవాలి. అది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రావడం చాలా కష్టం. అది ఎప్పుడో 1960s లో ఫార్ములేట్ చేసింది కాబట్టి అది మనకి వర్తించదు. అందుకని 10 years ప్యాకేజ్ అడిగాను నేను. రాజ్యసభలో కూడాను మన్మోహన్ సింగ్ గారు 5 years మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం అని కూడా చెప్పారు. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు మోడీ గారు, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, మోడీకి అసలు ఇష్టం లేదు. మరి మోడీకి ఎందుకు ఇష్టం లేదు, దానికి కూడా కారణం ఉంది. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల. కానీ అప్పటికే కాండ్లాలో స్పెషల్ ఎకానమిక్ జోన్ ఉంది, అందుకని చెప్పి ఇవ్వాల. దానికి వీళ్ళు ఏం చెప్తారంటే, వైజాగ్ లో కూడాను స్పెషల్ ఎకానమిక్ జోన్ ఉంది కాబట్టి మాకు గుజరాత్ విడిపోయినప్పుడు మాకు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇవ్వము అనేటువంటి మాట డైరెక్ట్ గా చెప్పరు, కానీ ఉద్దేశం మటుకు అదే. 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు. రెండవ పాయింట్, 10,000 crores per annum for 20 years to build the new capital.
సార్ 10,000 crores యూనియన్ బడ్జెట్లో నుంచే. అవును. ఇదే నేను రాసింది. ఇంకా ఏమి రాసాము ఇట్లా, ఈ న్యూ క్యాపిటల్ ఇక్కడ వస్తుంది, నీకు సంబంధించిన అసలు పాయింట్ ఇక్కడ వస్తుంది చూడు, పాయింట్ నెంబర్ 3. సార్ ద న్యూ క్యాపిటల్ షల్ బి ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అడ్జసెంట్ టు నల్లమల ఫారెస్ట్ వేర్ వేస్ట్ ల్యాండ్ ఉంది, అక్కడ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, నాన్ ఫారెస్ట్ ఏరియా, ఓకే, నాన్ ఎండోమెంట్ ఏరియా, దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించింది కూడా కాదు. ల్యాండ్ ఈజ్ అవైలబుల్. దిస్ ఈస్ ద ఓన్లీ స్ట్రెచ్. ఈ ఒక్క ప్రాంతం మాత్రమే 2-3 లక్షల ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఓకే, దిస్ ఈస్ కన్వీనియంట్ టు బోత్ కోస్టల్ అండ్ రాయలసీమ, both the parts, maximum 500 kilometers from this partner. ఓకే, ఓకే. ఇది ఎక్కడ, ఇది దొనకొండ ఏరియా అన్నమాట. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం మనం, అది దొనకొండ ఏరియా. సార్ ఇంకా ఏమి రాశానంటే అందులో, టు సెటప్ ఏ సుప్రీం కోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ ఇన్ హైదరాబాద్, స్మాల్ బట్ ప్రొడక్టివ్ రైల్వే లైన్స్, అంటే ఏంటి, మిర్యాలగూడ నుంచి కాజీపేట కలపడం, మాచర్ల నుంచి మహబూబ్ నగర్ కలపడం, నడికూడే శ్రీకాళహస్తి లైన్ టేకప్ చేశారు, అది బాగానే ఉంది. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప, ఓకే, 2013 డిసెంబర్లోనే రాసింది, ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అట్ కడప అని. ఏ రైల్వే క్యారేజ్ బిల్డింగ్ యూనిట్ ఇన్ శ్రీకాకుళం, ఓకే, వాళ్ళు ఇండస్ట్రియల్ గా లేరు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఇచ్చి న్యాయం చేద్దాం. రిలయన్స్ బ్రదర్స్ ని అడిగి, అంతకుముందు ఒక పాలసీ ఉండేది మనకి, ప్రాఫిట్ పెట్రోలియం అని ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, క్రూడ్ ఆయిల్ గానీ, గ్యాస్ గానీ కనుక దొరికితే దానికి ఖర్చులు తీసేయంగా మిగిలినటువంటి లాభంలో 50% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. ఓకే, రిలయన్స్ వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఆ పని చేయండి బాబు, మీరు కనుక చెప్తే వింటారు అని చెప్పాను అన్నాను. ఓకే. తర్వాత ప్లీజ్ గ్రాంట్ ఐఐటి అండ్ ఐఐఎం, ఆంధ్రప్రదేశ్ కి ఒక ఐఐటిని, ఒక ఐఐఎం-ని, ఒక సెంట్రల్ యూనివర్సిటీని, అంటే మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇవ్వండి. గుంటూరు హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేసి దాన్నే ఎయిమ్స్ కింద కన్వర్ట్ చేయండి. ఓకే, అప్గ్రేడ్. అదే విధంగా స్పెషల్ ప్రొవిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్, మనకి 1000 కిలోమీటర్స్, కరెక్ట్ గా చెప్పాలంటే 976 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం స్పెషల్ గార్డ్స్ ని ఏర్పాటు చేయండి అని రాశాను. ఓకే, సరే, ఇక ఏపీఎస్ఆర్టీసీ ట్రాన్స్కోని ఈ విధంగా డివైడ్ చేయొచ్చు అన్నాం, అది ఆల్రెడీ డివైడ్ చేసేసారు. అప్గ్రేడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక రకంగా సెంట్రల్ పాయింట్ కాబట్టి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు రాయలేదండి నాగార్జున రెడ్డి గారని మీరు అడుగుతారుగా. వైజాగ్ లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అనేటువంటిది భారత నావికా దళానికి సంబంధించింది. ఓకే, కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ కష్టం, అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద కన్వర్ట్ చేయండి, రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఓకే. ఎనీ అదర్ మ్యాటర్స్ విచ్ యూ ఫీల్ నెసెసరీ అండ్ ఎక్స్పీడియంట్ ఫ్రమ్ ఈక్వాలిటీ, ఎకనామిక్, సోషల్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్స్, ఇవన్నీ కూడా నువ్వు రాస్తూ, ఏమిటి ఇవి, 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు, సంవత్సరానికి 10,000 కోట్లు, 20 సంవత్సరాల పాటు కొత్త క్యాపిటల్ కట్టుకోవడానికి, కొత్త క్యాపిటల్ అనేటువంటిది దొనకొండలో కట్టుకోవడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎయిమ్స్ పెట్టాల్సిన పని లేదు, గుంటూరు హాస్పిటల్ ని ఎయిమ్స్ కింద కన్వర్ట్ చేయండి, ఒక ఐఐటి ఇవ్వండి, ఒక ఐఐఎం ఇవ్వండి, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవ్వండి, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వండి, చిన్న చిన్న రైల్వే లైన్లు వేయండి, సరిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసినట్టు అవుతుంది. మొట్టమొదట రాసిన లెటర్లోనే పోలవరం ప్రాజెక్ట్ డిక్లేర్ చేయమన్నారు కాబట్టి మళ్ళీ నేను రాయలేదు ఇక్కడ. ఇదంతా రాస్తూ నేను ఏం ఎక్స్ప్రెస్ చేశానంటే అమ్మారు ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మై వర్రీ, తెలంగాణ పీపుల్ మే బీ బ్రాండెడ్ యాజ్ సపరేటిస్ట్స్. ఈ విధంగా రాష్ట్రాన్ని కనుక మీరు విభజించినట్లయితే అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలని వీళ్ళు దేశ ద్రోహుల కింద, విభజనకారుల కింద, సపరేటిస్టుల కింద లెక్క కడతారేమో అనేటువంటిది నా భయము. ఇఫ్ మోర్ అండ్ మోర్ పీపుల్ గ్రూప్స్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని, అండ్ ఫర్దర్ సమ్ కంట్రీస్ మే విల్ డూ వాట్ నాట్ టు బ్రేక్ ద కంట్రీ, సిన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా ఎస్పెషల్లీ ఫర్ మిలిటరీ బేసెస్. అర్థమైందా నీకు?
తెలంగాణ ప్రజలని విభజనకారులు అనేటువంటి ముద్ర వేస్తారేమో తెలంగాణ ప్రజల మీద అని నాకు భయంగా ఉందండి. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశాన్ని విచ్ఛిన్నము చేసి ముక్కలు చేసి తలా ఒక ముక్క పంచుకోవాలని, వాళ్ళ మిలిటరీ బేసిస్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తారు. దీన్ని కూడా ఆలోచించండి. విభజించడం మూలకంగా లూజర్స్ అనేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు, బెనిఫిట్స్ పొందేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అని కూడా రాశాను నేను. చివరిలో విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డు నాట్ హెసిటేట్ టు కాల్ మీ అట్ ఎనీ టైమ్. థ్యాంకింగ్ యూ. ఎంఎన్ రెడ్డి, FCA 25/12/2013. ఇవి దీనికి సంబంధించినటువంటి నేపథ్యం. ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు. ఈ 2 లెటర్స్ నేను చెప్పిన వాటిలో కొన్ని జరిగినాయి. పోలవరం ప్రాజెక్ట్ ని డిక్లేర్ చేశారు. నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నడుస్తుంది. IIT ఇచ్చారు, IIM ఇచ్చారు, ఎయిమ్స్ కొత్తగా కట్టారు. ఇప్పుడు భోగాపురం దగ్గర కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ని అప్గ్రేడ్ చేశారు, బాగానే ఉంది. ప్రాబ్లం వల్ల మిగిలిపోయింది ఎక్కడ అంటే ఒక్క క్యాపిటల్ దగ్గర మాత్రమే మిగిలిపోయింది. మరి దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటి? దొనకొండ లాంటి ఏరియాస్లో ల్యాండ్ ఉంది, ₹1 ల్యాండ్ మీద ఖర్చు పెట్టే పని లేదు కాబట్టి 10,000 ఎకరాలు కనుక డెవలప్ కనుక చేసుకుంటూ కనుక పోతే బాగుంటుంది అని నేను చెప్పడం కాదు. 2013లో నేను ఏదైతే చెప్పానో, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, శివరామకృష్ణన్ కమిటీని వేసిన తర్వాత, చిదంబరం గారు ఉన్నప్పుడు శివరామకృష్ణన్ కమిటీని వేసిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఆరోగ్యం బాగలేదు, క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికే అధికారంలోకి వచ్చేసాడు. ఆగస్టు 31, 2014 లోపల రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆయన్ని. ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. ఈ సంగతి నేను చెప్తున్నది కదా, ఆయనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా దాన్ని తుంగలో తొక్కేసి, ఎందుకంటే ఆయనకి తెలుసు రిపోర్ట్లో ఏముందన్న, పక్కదారి పట్టించడానికి, మసిబూసి మారేడుకాయ చేయడానికి నారాయణ కమిటీని వేసి అమరావతి అని డిక్లేర్ చేసి, ఇవన్నీ ఏమీ చేయకుండా అలా డెసిషన్ తీసుకోవడం అనేది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞత కుదిరేద్దాం. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆర్టికల్ 4ని తొంగలో తొక్కేసి ఆర్టికల్ 3ని కూడా వైలేట్ చేసి రాష్ట్రాన్ని విభజించారు. అది వాళ్ళు చేశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలిగా, మరి ఏనేం చేశాడు? ఈ విధంగా చేశాడు. మీరు ఇచ్చిన రిపోర్ట్లోను లేదంటే శివరామకృష్ణన్ గారి కమిటీలోను దొనకొండే అన్ని విధాలుగా బాగుంటుంది అనేటువంటిది ఫైనల్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి గవర్నమెంట్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అవన్నీ పక్కన పడేసి నారాయణ గారి కమిటీ వేసి, నారాయణ గారి కమిటీ ద్వారా అమరావతిని సెలెక్ట్ చేశారు, అమరావతిని ఫైనల్ చేశారు. ఇప్పుడు అమరావతి 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా, సరే 1 సంవత్సరం అయితే సెలెక్ట్కి వీటికి పోయింది అనుకుందాం, ఆల్మోస్ట్ 10 years. ఈ 10 years పీరియడ్లో కూడా ఇప్పటికీ మళ్ళా ఎప్పుడొచ్చినా స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు రెడ్ వచ్చే మొదలొచ్చే అన్నట్టు మళ్ళా ప్రభుత్వం మారింది, మళ్ళా రాజధాని మొదటికి వచ్చింది, మళ్ళా ప్రభుత్వం మారింది, మళ్ళా రాజధాని మొదటికి వచ్చింది. ఇది ఎప్పుడు దీనికి ఇంకా అసలు రాజధాని అనేది ఫిక్స్ అయ్యేది ఎప్పుడు, ఫైనల్ అయ్యేది ఎప్పుడు, అసలు అమరావతి చుట్టూ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చండీగఢ్ని కొత్తగా కట్టారు, చాలా బ్యూటిఫుల్ గా కట్టారు. 2 రాష్ట్రాలకు రాజధాని అది. హర్యానాకి, పంజాబ్కి 2 రాష్ట్రాలకు కూడా చండీగఢే. కేంద్ర ప్రభుత్వం అంటే కట్టారుగా. నేను కూడాను 25వ తారీఖు డిసెంబర్ 2013లో ఎల్కే అద్వానీ గారికి మళ్ళీ 2వ లెటర్ రాసినప్పుడు కూడా నేను కూడా అదే చెప్పాగా, 10,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల పాటు రాజధాని కట్టుకోవడానికి ఇవ్వండి రాశాగా. 2 రాష్ట్రాలకు ఒక రాజధాని ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి 2 రాజధానులు ఎందుకు ఉండకూడదు? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, తీసేయి. ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. దానికి పూర్వాపరాల్లోకి వెళ్తే ఏమవుతుంది నీకు? 1937లో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం. అప్పుడు అదేంటి, కర్నూలులో రాజధాని కనుక పెడితే గుంటూరులో హైకోర్టు పెట్టాలి. ఒకవేళ గుంటూరు, విజయవాడ లాంటి ప్రదేశాల్లో రాజధాని కనుక పెడితే కర్నూలులో హైకోర్టు పెట్టాలి. కర్నూలులో ఫస్ట్ రాజధాని అనుకొని
కర్నూలులో ఏ క్యాంపు బి క్యాంపు అన్ని పెట్టారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు. మద్రాసు నుంచి విడిపోయాను. ఇట్స్ గుడ్ థింగ్. దాన్ని తర్వాత హైదరాబాద్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసిపోయిన తర్వాత 1956లో 48లో నిజాం వెళ్ళిపోయాడు. 53లో డివిజన్ జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ రెండు రాష్ట్రాలు కూడాను కలిసిపోయిన దాకా బూర్గుల రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ నడిచింది. రెండు కలిసిపోయినాయి. కలిసిపోయినప్పుడు కర్నూలు నుంచి మనం హైదరాబాద్ వచ్చాం. ప్రతి ఒక్కడు కూడాను హైదరాబాద్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మూలకంగా హైదరాబాద్ ఇప్పుడు మహానగరం అయిపోయింది. అందరికి ఆస్తుపాస్తులు అన్ని ఇక్కడే ఉంటాయి. చూసాం కదా మనం. మినిస్టర్లు అందరు కూడా సాటర్డే సండే అయితే హైదరాబాద్ పరిగెత్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాతావరణం బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా తక్కువ ఉంటుంది, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతో హైదరాబాద్ ని డిసైడ్ చేస్తున్నారు. తప్పలేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడాను 60% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వచ్చేది. మరి ఇది నేను చెప్తున్నా లెక్క కాదు బాబు, ఆర్బీఐ వాళ్ళను సిఎండిజీ వాళ్ళు చెప్పిన లెక్క చెప్తున్నా నేను. మరి ఇప్పుడు అది తెలంగాణకి పోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సంగతి ఏంది? చేతికి చెప్పొచ్చినట్టేగా. అంతే కదా. మరి ఎట్ట కాంపెన్సేట్ చేయాలి? ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే నేను డిసెంబర్లో ఆయనకి రాసిన లెటర్లో కూడాను 10 సంవత్సరాల పాటు పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పి రాసింది. అందుకు రికవర్ అవుతాం కాబట్టి. క్యాపిటల్ కట్టుకోవడానికి 10,000 కోట్లు ఇవ్వండి అని మనం అడిగితే వాళ్ళు ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తారు. జనరల్ గా అక్రాస్ ద టేబుల్ బేరసారాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో అది రాసింది. దీనిలో కూడా చెప్పాను నేను, స్టీల్ ప్లాంట్ ఎట్సెట్రా కూడా చెప్పాను నాకు తెలిసినంత వరకు. నేను రాసినటువంటి ఈ 2 లెటర్స్ కూడా దిగ్విజయ్ సింగ్ గారికి హైదరాబాద్లో ఇచ్చాను, సోనియా గాంధీ గారికి రాత్రి 9:30 ఆమె ఇంట్లోనే ఇచ్చాను, జయరాం రమేష్ గారికి పంపించాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పంపించాను, లగడపాటి రాజగోపాల్ గారు కూడా పంపించాను. ఎందుకంటే డివిజన్ చేస్తారన్న సంగతి డిసైడెడ్ అది ఆల్రెడీ. అల్టిమేట్ గా అది ఫిబ్రవరిలో జరిగింది. దట్ ఇస్ డిఫరెంట్. కానీ డివిజన్ చేయాలని ఎప్పుడు అనుకున్నారంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 2013లోనే డిసైడ్ చేశారు. ఇదంతా కూడా హిస్టరీ. 1937లో శ్రీబాగ్ ఒప్పందం దగ్గర నుంచి మెడ్రాసు సంగతి సమాచారం, చిదంబరం కడుపుమంట అని చెప్పా కదా నేను. ఇప్పుడు మనం అమరావతి దగ్గర అయిపోతున్నాం. నేను ఏదైతే దొనకొండ ఏరియా అని చెప్పానో శివరామకృష్ణన్ గారు 2014 ఆగస్టు 31కి ఆయన ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే చెప్పాడు. ఇంకొక 3 రోజులకు చనిపోతాననగా హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పాడు. చంద్రబాబు గారు మీరు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, నేను మీ ఫ్యాన్ని, మీరు అమరావతిని సెలెక్ట్ చేశారు, ఇది మీ కొంప ముంచుతుంది, రాష్ట్రానికి నాశనం జరుగుతుందండి అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన చెప్పాడు. హిందూ వాళ్ళకి ఇచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఎవరైనా సరే ఆ రోజుల్లో ఉన్న హిందూ పేపర్స్ వెతుక్కొని దొరుకుతుంది. ఇది నేను నా నోటితో చెప్తుంది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారికి మీకు సంబంధ అనుబంధాలు ఏంది అని కూడా అడుగుతారుగా సార్, అది కూడా చెప్పాలిగా జనాలకి. ఈ ఫోటో చూడు, కనపడుతుందా సార్? ఇది 2012 ఆగస్టులో ఢిల్లీలో మైసూరారెడ్డి గారి ఇంట్లో దిగినటువంటి ఫోటో. 2012లో 2012 ఆగస్టులో ఇది. 2013 మేలో ఎల్కే అద్వానీ గారికి వాళ్ళందరికి ఇచ్చింది. అదే 2013 డిసెంబర్ యేసుప్రభు గారు పుట్టిన రోజున రాసినటువంటిది ఇంకా డీటెయిల్ గా రాశాను. 2014లో డివిజన్ జరిగింది. 2014లో శివరామకృష్ణన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అందరి దగ్గర ప్రజాసేకరణ చేస్తూ హైదరాబాద్ వచ్చినప్పుడు జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా నేను ఇదే లెటర్ ఇచ్చాను ఆయనకి. ఆయన రవి వేరే ఇంకొక ఆముండాలి, పేరేదో మర్చిపోయాను సార్, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. మీరు చెప్పింది చాలా రీజనబుల్ గా ఉందండి, ఇది క్వైట్ రీజనబుల్ గా ఉంది, ఇది విల్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ అండి అన్నారు. వాళ్ళకి యాక్చువల్గా దొనకొండలో క్యాపిటల్ పెట్టాలి అనేటువంటిది వాళ్ళ సజెషన్. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడేమో అది ఆయనకే తెలియాలి, ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకే తెలియాలి. దీనికి సంబంధించి మనం ఒక 7-8 వీడియోలు చేస్తుంటాం సార్. నేను ఎప్పుడు 2013లో చెప్పాను. శివరామకృష్ణన్ గారు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అవన్నీ తీసి పక్కన పెట్టి దీన్ని క్రియేట్ చేశాడు. 1వ తారీఖు జనవరి 2015 నోటిఫికేషన్ ఇచ్చారు. సిఆర్డిఏ ఫార్మేషన్, భూసేకరణ, 33,000 ఎకరాలు, 20,000 ఎకరాలు సంగతి. సరే, దాని గురించి పెద్ద హిస్టరీ ఉంది.
దానికి సంబంధించిన 7-8 వీడియోలు చేశాం. ఉమ్, దీనికి నువ్వు ఆ వీడియోలో లింక్ కూడా పెట్టు. ప్రజలకు క్షుణ్ణంగా కనుక తెలియాలి అనేసి అంటే ఒక 3-4 పాయింట్లు చెప్పుకున్నాం. సార్ ఏ రకంగా ఆలోచించినా సరే అది సూటబుల్ ప్లేస్ కాదు. నేను అప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఉమ్, ప్రపంచంలో అత్యంత సారవంతమైన భూములు ఏవి, ఎక్కడున్నాయి అనేటువంటిది ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, ఉమ్, యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సర్వే చేశారు. ఓకే. సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా సారవంతమైన భూములు ఎక్కడున్నాయని చెప్పి తెలిస్తే ఉమ్, అమరావతి అనేటువంటిది ఒకటి. ఓకే. ఆ భూమి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీకు 3-4 పంటలు పండుతాయి. ఉమ్, ఆ భూసారం అనేటువంటిది ఉపయోగించుకొని పండినటువంటి పంటలు భూమి మళ్ళీ ఆ భూసారాన్ని అది నిలదొక్కుంటది, Yes, sir. ప్రకృతిలో నుంచి తెచ్చుకుంటది. Yes, ఇది sir. నేను చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. ఉమ్, నువ్వు 2 పంటలు వేసి ఆపేసావనుకో, ఒక 7 నెలలో 8 నెలలో పోతుంది. ఆ మిగిలినటువంటి టైంలో ప్రకృతిలో నుంచి ఆ భూసారం అనేటువంటిది మళ్ళీ ఆ భూమిలోకి వస్తుందట. ఇది నేను చెప్తున్న మాట కాదు బాబు, ఓకే. దయచేసి నన్ను అపార్థం చేసుకోవాలి. ఉమ్, అలాంటి న్యాచురల్ థింగ్ అనేటువంటిది ఆ భూమికి ఉంది అని వాళ్ళు చెప్పారు. ఉమ్, 1,00,000 మంది పైగా రైతులు ఉన్నారు, 29 గ్రామాలు. ఆ రైతులు బతుకు బస్టాండ్ అయిపోయింది. వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఒక 2-3 లక్షల మంది రైతు కూలీల బతుకు బస్టాండ్ అయిపోయింది. ఉమ్, ఇంచుమించుగా 9 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ అంతా కూడా అలా వ్యర్థంగా పడింది. మరి అది నష్టమేనా కాదా? నష్టమే కదా. అసలు ఆ భూమి అనేటువంటిది ఇట్లాంటి సూపర్ స్ట్రక్చర్స్ కట్టడానికి పనికిరాదు. ఉమ్, కారణం ఏంటి అంటే అత్యంత సారవంతమైన భూమి ఒక పాయింట్ అయితే, ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్లో నువ్వు ఏదన్నా మెజర్మెంట్ కనుక తీసుకుంటే, సాయిల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందని మెజర్మెంట్ కనుక తీసుకుంటే, ఉమ్, హైదరాబాద్లో ఒక స్క్వేర్ మీటర్కి 30 టన్నుల వరకు బరాయిస్తుంది. సార్ ఒక స్క్వేర్ మీటర్కి లెక్కది నేను చెప్తుంది కదా బాబు, ఇది ఆర్కిటెక్ట్స్ అన్న ఇంజనీర్లు చెప్పింది చెప్తున్నా. ఉమ్, అదే నీకు అమరావతి ఏరియాలో 3 టన్నులు కూడా అది బరాయించలేదు. ఓకే. అలాంటప్పుడు నువ్వు 50 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు ఎట్ట కడతావు? నువ్వు కట్టలేవు, ఉమ్, ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్ ప్రజల బతుకుని బస్ స్టాండ్ చేసావు. ఉమ్, సెకండ్ థింగ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, అంత పెద్దలు ఉన్న బిల్డింగ్స్ని కట్టుకోవడం ఉమ్, రెండవ తప్పు. మూడవ తప్పు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం. ఇలాంటి అన్ని లెక్కలోకి కనుక తీసుకుంటే నష్టమే కానీ లాభం అంటూ ఉండదు. ఓకే. నేను చెప్పినా అదే చెప్పాను, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినా అదే చెప్పారు, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఉమ్, శివరామకృష్ణన్ గారు అదే చెప్పారు. ఉమ్, వీళ్ళందరికంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియగలడా? ఉమ్, లోకేష్ అంటే పిల్లోడయా తీసేయి, పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. ఉమ్, అక్కడ నీకు ల్యాండ్ అనేటువంటిది కొన్నావు, కిలోమీటర్ రోడ్డు వేయాలంటే 32 కోట్లు. ఇప్పుడు సెకండ్ ఎస్ఎఫ్టీ కనుక కట్టాలనేసి పని అయితే ఇంచుమించుగా 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు కనీసము మామూలుగా మనకు హైదరాబాద్లో అయితే ఏంటంటే 5 అడుగులు 6 అడుగులు తవ్వితే సరిపోద్ది. ఉమ్, కానీ నీకు అక్కడ 30-40 అడుగులు తవ్వాల్సి వస్తుంది. ఉమ్, నువ్వు ఎంత రాఫ్ట్ ఫౌండేషన్ లాంటిది వేసినా కదా, చంద్రబాబు నాయుడు అంటుంటారు రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తాం మేము. ఉమ్, ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అనేటువంటి తెలంగాణలో వాటర్ ట్యాంకులు కట్టడానికి కూడా వేస్తారు. ఓకే. అంత లోతు తవ్వితే కానీ నీకు కుదరదు. పోలవరం కూడా అంతే, ఉమ్, రివర్ పోయే దగ్గర కనుక నువ్వు కనుక డ్యామ్ కట్టాలంటే కట్టలేవు. అందుకని కొండ ఎక్కడ ఉంటుందో చూసి ఆ రివర్ని డైవర్ట్ చేసి కొండల మధ్యలో డ్యామ్ కడుతున్నారు కాబట్టి సరిపోయింది. ఉమ్, అయినా కానీ చాలా లోతుగా తవ్వాల్సి వచ్చింది. సార్ ఆ ప్రాంతం అనేటువంటిది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కట్టడానికి అస్సలు సూటబుల్ కాదు. ఓకే. ఐఐటి వాళ్ళని అడిగినా, ఐఐటి చెన్నై అడిగినా, ఢిల్లీ అడిగినా, హాలీవుడ్ హార్వర్డ్ వాళ్ళని అడిగినా, స్టాన్ఫోర్డ్ వాళ్ళని అడిగినా, ఎంఐటి వాళ్ళని అడిగినా, ఎవరు అడిగినా కానీ అదే చెప్తారు. ఉమ్, సారవంతమైన భూమిని పాడు చేయడము నెంబర్ 1 ద్రోహం. ఓకే. ఎక్కువగా ఖర్చు పెట్టడం 2వ ద్రోహం. అక్కడ రైతులు బతుకు బస్టాండ్ చేయడం 3వ ద్రోహం. ఉమ్, మరి ఇవన్నీ అన్యాయాలే కదా. చివరికి ఏమైంది, అది హైకోర్టులో కేసు పెట్టారు. ఉమ్, చాలామంది పెట్టారు. హైకోర్టు వాళ్ళు, ఏపీ హైకోర్టు వాళ్ళు డెసిషన్ ఇచ్చారు. ఉమ్, 300 పేజీల జడ్జిమెంట్, 308 పేజీల జడ్జిమెంట్, పైనుంచి కింద వరకు నేను కూడా చదివాను. సార్ దాని సారాంశం ఏంటి అంటే అల్టిమేట్గా ఈ ప్రాంతం సూట్ అవుతుందా, సూట్ కాదా, టెక్నికల్ వైబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్ వైబిలిటీ ఏంటి, ఏమీ చూడకుండా వాళ్ళు ఏం డెసిషన్ ఇచ్చారంటే 3 నెలల్లో రోడ్లు వేసేయాలి, ఎలక్ట్రిక్ పోల్స్ని షిఫ్ట్ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేయాలి, వాటర్ పైప్ లైన్లు వేసేయాలి, కేబుల్స్ వేసేయాలి 3 నెలల్లో. 6 నెలల్లో మొత్తం అయిపోవాలి. ఓకే.
హైకోర్టు కట్టేయాలి, సెక్రటేరియట్ కట్టేయాలి, గవర్నర్ బంగ్లా కట్టేయాలి, క్వార్టర్స్ కట్టేయాలి, అన్ని 6 నెలలు అయిపోవాలన్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు 2 ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగింది ఏంటంటే, మనం ఏమన్నా ఆర్కిటెక్ట్స్మా, ఇంజనీర్లమా, సాయిల్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళనా, సామాజికవేత్తలమా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్మా, ఏమన్న ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని 6 నెలల్లో మొత్తం అయిపోవాలని మనం చెప్తాం, మనం ఎవరు అసలు చెప్పడానికి అనేది మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏం చేశారంటే, ఇంచుమించుగా 240 మంది రైతుల్ని పిలిచి దశల వారీగా మీరు స్వచ్ఛందంగానే ఇచ్చారా, బలవంత పెట్టి ఇచ్చారా, బలవంత పెట్టి తీసుకున్నారు ఏందని క్వశ్చన్లు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించి, నువ్వు సుప్రీంకోర్టులో 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు కేసు, సార్ 4 తీసుకెళ్ళావు, అంతటి రమ్మంటారు వాళ్ళు. మొట్టమొదటేమో 160 మందిని రమ్మన్నారు, తర్వాత 240 మందిని డిక్లేర్ చేశారు. ఒక్కొక్కసారి 4 విచారించాలి అన్నా కానీ మొత్తం నేసుకుపోవాలి రైళ్లలో. అందులో ఎవరిని పిలుస్తాడో తెలియదు. చూస్తాం కదా మన కోర్టులలో, సుబ్బారావు 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 అంటాడు. ఆ సుబ్బారావు వాళ్ళు లేడనుకోండి, వాడు ఆబ్సెంట్ కింద చేసేస్తారు, మళ్ళీ పెనాల్టీలు వేస్తారు. అందుకని మొత్తాన్ని తోలుకుపోవాలి. అట్లా నోటీసులు ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్కసారి 4 పిలిచారు అనేసి అంటే ఈ 240 మందిని పిలవడానికి నీకు 60 వాయిదాలు పడతాయా లేదా? అంతే కదా. ఒక్కొక్క వాయిదాకి 1 వారం రోజులు టైం ఉంటుంది నీకు అనుకుంటే, ఒక 10 రోజులు టైం ఉంటుంది అనేసి అనుకుంటే 60 వాయిదాలకి 600 రోజులు పట్టుతుందా లేదా? కేసు ఇప్పుడు వెళ్తుంది నీకు. అంతే కదా. సుప్రీంకోర్టులోనేమో కేసు ఉంది, హైకోర్టు వాళ్ళేమో డెసిషన్ ఇచ్చేశారు, సుప్రీంకోర్టు వాళ్ళేమో దాన్ని చంప బాలగొట్టినట్టు వాళ్ళు తీసుకున్నారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు అమరావతి 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 అంటావేది నువ్వు? ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. గతం కథ అబ్బా, జరిగింది ఏదో జరిగిపోయింది, తీసేయి. మొట్టమొదటిలోనేమో నాగార్జున యూనివర్సిటీని వాడుకుందాం అనుకున్నారు, కుదరలేదు. మాచర్లు అన్నారు, మచిలీపట్నం అన్నారు, నూజివీడు అన్నారు, రకరకాల ప్లేసులు చెప్పారు. జనాలందరూ అర్జెంటుగా అక్కడికి వెళ్ళి భూములు కొనడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రజలు పిచ్చి ముండాడుకులా ఆడికి వెళ్ళి కొనుక్కుంటారు కానీ చివరికి అల్టిమేట్గా వచ్చేది ఏడే, మీరు చుట్టుపక్కల కొనుక్కోండి అని చెప్పి వీళ్ళకి చెప్పారు. వీళ్ళకి చెప్పేది ఏమైందంటే చిన్నగా లీక్ అయ్యి సామాన్య మానవుడి దగ్గర కూడా వచ్చింది, నీ దగ్గరికి, నా దగ్గర, నాలాంటి వాళ్ళ దగ్గర కూడా వచ్చింది. మా చార్టర్డ్ అకౌంటెంట్స్ 10 మంది కొన్నారు స్వామి. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చుకొని ఆత్మహత్యలు చేసుకున్నాడు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ల్యాండ్స్ ఇవ్వాల. నందిగామ సురేష్ ఏ ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి గొడవలు ఉన్నాయి కదా, ఆయన నానా చిత్రహింసలు పెట్టింది, తర్వాత ఎంపీ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు వ్యవహారం జరిగిపోతుంది. ఇప్పటికైనా నేను ఏమంటానంటే, గతం కథ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ 4 సంవత్సరాలలోనన్నా గట్టిగా డిక్లేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్లో దాన్ని స్పెసిఫై చేయించుకొని, ఫస్ట్ చేయాల్సింది స్పెసిఫై. ఈ 33,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు అనేటువంటిది సరిపోద్ది. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానిక? ఏదో సామె చెప్తారు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు మళ్ళీ ఎందుకు? 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు అనేటువంటిది ఎవరికి చెప్పండి. సూపర్ 6 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడంలా, దాన్ని ఎక్కడ అడుగుతారో అని ఇది మొదలు పెట్టాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో సుప్రీంకోర్టులోనేమో సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు. ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసిన మాట వాస్తవం, దాని మీద ఇంకా డెసిషన్ రాలా. దాన్ని పక్కదావ పట్టించడానికి మళ్ళీ అమరావతి అంటాడు. వాక్కు బిల్లుని గురించి ఎక్కడ అడుగుతారోనని మళ్ళీ అమరావతి అంటాడు. సూపర్ 6 అడుగుతారేమోనని మళ్ళీ అమరావతి అంటారు. అభివృద్ధి ఏం చేసావని చెప్పి అడుగుతారేమోనని మళ్ళీ అమరావతి అంటారు. ఇదంతా కూడాను ట్రంప్ కార్డు లాంటివి, వాళ్ళకి సంజీవంలాగా ఉపయోగపడుతుంది అమరావతి. అంతే, చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని డెవలప్ కావడానికి ఇంచుమించుగా 450 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హైటెక్ సిటీ ఏదైతే ఉందో దానికి ఆర్జం అనేటువంటిది 1991లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ తోటి మొదలైంది. చంద్రబాబు నాయుడు ఇదంతా నేనే చేసిన డబ్బా కొట్టుకుంటాడు కానీ స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ జరిగింది బెంగళూరులో ఎస్ఎం కృష్ణ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. తర్వాత హైదరాబాద్ లో వచ్చింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాల్సిన, చిదంబరంకి ఎంత కడుపు మంట అంటే ఇది మెడ్రాస్ కూడా ఇచ్చారు. అది చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూనా, బాంబే, నోయిడా 6 ప్లేసెసే. ఈ 6 ప్లేసెస్ లో
బెంగళూరు బాగా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో హైదరాబాద్ వచ్చింది. మద్రాస్ అంతగా రాలా. చిదంబరం కడుపు అంటే అదే. 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ కడుపు మంట పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లనైతే విడదీసి సునకానందం పొందావో, అఫ్కోర్స్ దానికి అనుభవించడానికి తర్వాత జైలుకు పోయి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ రాష్ట్రాన్ని అయితే నాశనం చేసావుగా. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి నాశనం. నాకే పర్సనల్ గా అనుభవం ఆయనతోటి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన కలవడానికి వెళ్ళాను నేను. ఈ హైదరాబాద్ లో ఉండే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ, సార్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డెవలప్మెంట్కి అయితే ట్యాక్స్ కన్సెషన్స్ ఉన్నాయి కదండి, మరి ట్రైనింగ్ లేకుండా పిల్లలకి ఎట్టా వస్తుందండి, ట్రైనింగ్ కూడా ఇవ్వాలి కదా అనేసి అన్నాడు. వాళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ కోసం నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. అప్పుడు రాజా గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, కనిమల్ రాజా, తమిళనాడు. ఇదండి సంగతి సమాచారం, రిప్రజెంటేషన్ వచ్చిందని చూపిస్తే క్వైట్ రీజనబుల్ గా ఉంది కదండి అని చెప్పి ఆయన అప్రూవ్ చేశాడు. అప్రూవ్ చేసి ఫైల్ నా చేతికే ఇచ్చాడు. జనరల్ ఫైల్ నీ చేతికి ఇయ్యరు. డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ అక్కడ అవుట్ వర్డ్ ఉండాలి, ఇక్కడ ఇన్వర్డ్ ఎంట్రీ కావాలి డిపార్ట్మెంట్ లో. సేమ్ బిల్డింగ్ సేమ్ ఫ్లోరే. వాళ్ళ ప్యూన్ ఇచ్చి పంపించాడు. నేను చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాను. సార్ చాలా బిజీగా ఉన్నారు సార్ అంటారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని మామూలే, సార్ బిజీగా ఉన్నారని అంటారు. వాడు దీనికి వెళ్ళాడు. ఇంకెంతకంటే టైం దొరకదని దూరిపోయాను నేను విత్ ఫైలు. సార్ ఇదండి సైన్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మీరే అల్టిమేట్గా అప్రూవల్ చేయాలి. మీరు కనుక అప్రూవల్ కనుక చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తారండి, అది సెక్షన్ 10A 10Bలో ఇంక్లూడ్ చేస్తారండి అంటే, నో ఐ హ్యావ్ ఏ క్యాబినెట్ మీటింగ్, ఐఎమ్ వెరీ బిజీ అన్నాడు. నిజంగా నా రోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఏ సంగతి చెప్పాలిగా, ప్రత్యేకంగా దానికోసం 2-3 సార్లు వెళ్ళాను ఢిల్లీ. ఆ ఫైల్ అలాగే పెట్టుకున్నాడు కానీ ఎగ్జామ్షన్ ఇవ్వాల. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి ఎగ్జామ్షన్ కనుక ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఎంత అంటే తిప్పి కొడితే 50 కోట్లు కూడా లేదయా. అయినా కానీ వాడు ఎగ్జామ్షన్ ఇలా. కారణం ఏంటి, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చెన్నైలో లేవు. చూడు ఎంత కడుపు మంటావు. మరి మన తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఏకమై దీని గురించి గట్టిగా అడగాల లేదా అంటే, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవడు అడగడు. నేను చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు అంత చేసి డబ్బా కొట్టుకుంటాడు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలకు వదిలేద్దాం. వెనక నుంచి చేసింది ఎవరు, స్కీమ్ తెచ్చింది పివి నరసింహారావు. వెనక నుంచి చేసింది ఎవరు, అంకయ్య చౌదరి, ఐఐటి ఫ్రమ్ ఖరగ్పూర్, అనంతపూర్ వాసి, తెలుగువాడు. కావాలని చెప్పి పివి నరసింహారావు గారు ఇక్కడ వేసాడు ఆయన డైరెక్టర్ గా. జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐఎస్కి చైర్మన్ గా ఉన్నాడు అప్పుడు. హనుమాన్ చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు కన్సల్టెంట్ గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. నేను ఎస్టీపీకి ఆడిటర్ గా ఉన్నా. 1250 రూపాయలకి గజము అని ఫిక్స్ చేసింది మేమందరం గెలిచాయి. మోహన్ రావు గారు అని ఉండేవాడు అప్పుడు, ఆయన చీఫ్ ఇంజనీర్. ఆయన మేమందరం కలిసి డిసైడ్ చేసింది. సరే, దాని గురించి కనుక చెప్పాలంటే చాలా వీడియోలో చెప్పాము, ఆ లింక్స్ పెట్టి చూసుకుంటారు. ఇప్పుడు మన టాపిక్ అమరావతి కాబట్టి శివరామకృష్ణ కమిటీని రిపోర్ట్ ని మీరు అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా చేయడం అనేటువంటిది మీరు రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం. ఆయనకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియగలడా, నారాయణ ఏమైనా తెలియగలడా? శివరామకృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే నాగార్జున రెడ్డి అనేటువంటి వాడు 1%. కానీ నాకు తెలిసిందేదో నేను ఎల్కే అద్వానీ గారికి రాశాను, దిగ్విజయ్ సింగ్ గారికి ఇచ్చాను, సోనియా గాంధీ గారికి ఇచ్చాను. సోనియా గాంధీ గారు అయితే పాపం ఆ రోజు రాత్రి 9:30 పాపం ఒంట్లో కూడా బాగలేదంట. అయినా కానీ ఇట్లా వచ్చారండి ఆయన సంగతి సంవత్సరం అంటే రమ్మన్నదమ్మ. సేమ్ రిప్రజెంటేషన్ నేను ఆమె కూడా ఇచ్చాను. వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్ మిస్టర్ రెడ్డి అని చెప్పింది. మరి ఆమెకి అంత తొందరగా నీకు యాక్సెసిబిలిటీ ఎట్లా వచ్చిందని చెప్పి నువ్వు అడగచ్చు. ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది కదా, ఆయనకు ఆపరేషన్ చేసినట్టు ఆయన తెలుగు ఆయనే. ఆమె క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చేటువంటి వ్యక్తి నా మేనల్లుడు. వాడు చిక్కగా ఉంటాడు, పేరు అడగ మళ్ళీ వాడు. ఎందుకంటే ఒకసారి ఇబ్బందులు వస్తాయి వాడు దాని వల్ల, అందుకని పేరు చెప్పడం లేదు. అట్లా నాకు ఆమె ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చింది. జనరల్ గా గేట్ దగ్గరికి వెళ్తే ఎవడు ఇస్తాడు ఆయనకి అపాయింట్మెంట్, ఎవడు ఇవ్వడు కదా. రవి అని ఆ దగ్గర పిఏ ఉండేవాడు కదా, తమిళియను, సెటిల్డ్ ఇన్ తమిళనాడు, బట్ తెలుగు వాడు, తెలుగు కూడా వచ్చాడు, తెలుగు కన్నడ మలయాళం అన్నీ వచ్చు. ఐఎమ్ సో అంటే తీసుకెళ్ళి మేడం గారికి బాగలేదండి ఆయన కానీ ట్రై చేస్తానండి అన్నాడు. మరి ఆమె మా హాతలు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ లెట్ హిమ్ కమ్ అన్నాడు. క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 లెటర్లు కూడా చక్కగా చదువుతుంది. ఆ సందర్భంగా అడిగింది, అంటే రెడ్డి అని చివరిలో ఉంటుంది కదా, మీకు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తెలుసా అని అడిగింది. జైపాల్ రెడ్డి గారు మా రిలేషన్ అవుతారండి అని చెప్పారు. అప్పుడు ఆమె మినిస్టర్లోనే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమో చనిపోయారు అప్పటికే.
రాజశేఖర రెడ్డి గారు కూడాను తెలుసా అనేసి అంటే రాజశేఖర రెడ్డి గారు మా కజిన్ బ్రదర్ ఇద్దరు రూమ్మేట్స్ అండ్ క్లాస్మేట్స్ అండి మెడిసిన్ చదువుకున్నప్పుడు అని చెప్పాను. దెన్ వాట్ అబౌట్ కేవీపీ రామచంద్రరావు అని అడిగితే కేవీపీ రామచంద్రరావు వీళ్ళకి 1 year జూనియర్ అండి, నాకు ఆయనతో పరిచయం లేదండి అని చెప్పాను. బట్ ఐ నో మిస్టర్ ఉండవల్లి అరుణ్ కుమార్ అండి, ఈజ్ ఏ గ్రేట్ జెంటిల్మెన్, ఎక్సలెంట్ పర్సనాలిటీ. అది అంటే అప్పుడు ఆమె చెప్పింది అనమాట, మీరు రాసినటువంటి దాంట్లో కూడా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేశారండి. ఐ ఆస్క్డ్ హిమ్ వన్ డే పార్లమెంట్ కారిడోర్లో పిలిచి అడిగితే ఆయన కూడా చెప్పాడండి ఇది సర్దసింది, యూ ఆల్సో సర్దసింది ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఒక 1/2 hour మాట్లాడింది. ఓకే, బాగానే చక్కగానే రిసీవ్ చేస్తుంది. సో ఇది టోటల్ వ్యవహారం. ఇది ఆంధ్రప్రదేశ్ మద్రాస్ నుంచి విడిపోవడానికి ముందు నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చెప్పాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది బామర్. ఇప్పటికైనా ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో ఆ 40,000 ఎకరాలన్నింటినీ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ 53,000 ఎకరాలని ఇప్పటికైనా సరే చక్కగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ కడితే సరిపోతుంది. ఓకే, కానీ కట్టడానికి డబ్బులు ఎన్ని నుంచి ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ₹1 లేదు. 15,000 కోట్ల రూపాయలు మోడీ గారు ఇచ్చారని పచ్చి అబద్ధం. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటే నేను ఒక మాట చెప్తా, ఇవ్వండి పర్వాలేదని ఒక మాట చెప్తా. ఫారెన్ కరెన్సీలో ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటే ఫారెన్ కరెన్సీలో కట్టాలి, వడ్డీ కూడా ఫారెన్ కరెన్సీలో కట్టాలి. తక్కువ రేటుకి ఏం కాదు, మినిమం 9% పడుతుంది. ఓకే, కానీ ఇండియాలో ఉండేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి కనుక తీసుకుంటే 7%కే ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం చెప్తే ఎండవు. ఆయన పక్కన చేరి ఈ TV5లో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ 100 కోట్ల పెనాల్టీ వేయించుకున్నటువంటి ఈయన, TV5లో సాంబశివరావు మూర్తి, ఆ మహా టీవీలో వీళ్ళు చెప్పినవి వింటాడు కానీ మనం చెప్పినవి ఎండవు. లాజికల్గా ఉందా, రీజనబుల్గా ఉందా, లీగాలిటీస్ ఏమైనా వస్తాయని ఆలోచించడం ఆయన. ఒకప్పుడు 95-96లో చంద్రబాబు నాయుడు ఈజ్ మంచి విజన్ ఉన్న వ్యక్తి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను కూడా ఇంతకుముందు చెప్పాను. శివరామకృష్ణన్ గారు కూడా అదే చెప్పాడు. కానీ ఇంకో మాట ఏం చెప్పాడు, అమరావతిని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇది మీ కొంప ముంచుతుందండి అన్నాడు. కొంప మునిగిందా లేదా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని కనుక కడితే ఎవరికి కట్టాలి? 1,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు, పథకాలు 6 pack ఒక్కటే ఇవ్వలేదు. మరి ఆ డబ్బులేని ఏమైనాయి? ట్రెజరీలో ఉండాలిగా. అంతేగా, అవసరం అయితేనే అప్పు చేస్తాడు, ఎవడు చేయడుగా. సరే, అప్పు చేసావు, తెచ్చుకున్నావు, బాగానే ఉంది. ఎక్కడ పెట్టావు? పథకాలు ఇవ్వలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కనపడుతున్నాయా? డై కనపడలేదు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఉద్దానం ప్రాజెక్టు మందులు ఇచ్చేటువంటి దిక్కు కూడా లేదు. మరి ఈ డబ్బులని ఏమైపోయినాయి? 1,20,000 కోట్లు. ప్రజలు మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఒక మహానగరం ఉంటే వైజాగ్ లాంటిది, దానికి ఒక 10,000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారైపోతుంది. సరే, నువ్వు అది వద్దనుకున్నావు, జగన్మోహన్ రెడ్డి అది కావాలనుకున్నాడు, నువ్వు వద్దనుకున్నావు. నువ్వేమో అమరావతి అంటున్నావు, నేనేమో దొనకండి అంటున్నాను. నేను ఒక్కడి చెప్పిన కాదు, మేధావులు చాలా మంది చెప్పారు, శివరామకృష్ణ గారితో సహా. మరి మళ్ళీ ఇప్పుడు దొనకొండ అంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చినట్టు మొదలు పెట్టినట్టు అవుద్దని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ 33,000 ఎకరాల భూమిని రైతులకు ఇచ్చేయి, అక్కడ కట్టిన బిల్డింగ్స్ ని వేరే వాటికి వాడుకో, అగ్రికల్చర్ యూనివర్సిటీకనో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు వాడుకోవచ్చు. ఇప్పటికైనా సరే 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఫేజ్డ్ వైజ్ గా దొనకొండలో ల్యాండ్ ఫ్రీ, రాకీ సాయిలు, నువ్వు 70 అడుగులు 100 అడుగులు తవ్వాల్సిన పని లేదు. 6 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ కెనాల్ పోతుంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. గుండ్లకమ్మ వాగు కూడా అక్కడి నుంచే పోతుంది, వాటర్ ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది, గుంటూరు నుంచి బళ్ళారి బాంబే రైల్వే లైన్ ఉంది, అది కూడా ప్రాబ్లం కాదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే కూడా వస్తుంది. అక్కడ 60 కిలోమీటర్ల రైల్వే లైన్ వేసామంటే ఒంగోలు కలిసిపోద్ది. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, ల్యాండ్ నీకు ఫ్రీగా వస్తుంది. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నువ్వు అక్కడ 50 అంతస్తులు 60 అంతస్తులు కూడా కట్టుకోవచ్చు. అంతే కదా. అలాంటి దగ్గర రాజధాని కట్టుకుంటే ఏమవుతుందంటే అండర్ డెవలప్డ్గా ఉన్నటువంటి ఆ ఏరియాస్, అంటే ఇది ప్రకాశం జిల్లా, కడప, కర్నూలు అడ్జసెంట్గా ఉన్న జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ చేస్తే ఏమవుతుంది, 4 లక్షల మందికి ఉద్యోగాలు తీసేసినట్టే లెక్క. మళ్ళీ ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు. జరిగింది ఏదో జరిగిపోయిందప్ప. ఇప్పటికన్నా మీరు దొనకొండలా కనుక తీసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు, 10,000 కోట్లు ఖర్చు పెడితే వైజాగ్లో ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. అది కూడా మీకు ఇష్టం లేదు, అమరావతి 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 అనే పని కనుక అయినట్లయితే ₹1 సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడు, మొత్తం మనమే పెట్టుకోవాలి. ఎవరికి బెనిఫిట్ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్, కానీ రాష్ట్రంలో ఏ ఒక్కడికి బెనిఫిట్ లేదు. రాజధాని ఎక్కడుంటే ఏంది నాకు అర్థం కాదు.
సార్ నువ్వు రాజధాని తీసుకెళ్లి వైజాగ్లో పెట్టావు. అనంతపూర్లో చేపల వ్యాపారం చేసుకునేవాడు కిల్లి పెట్టేవాడు ఉన్నాడు. రోజు వాడు ఏమైనా వైజాగ్ పోతాడా? వాడికి ఏం పని ఉంటుంది? అంతే కదా. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. కొత్త సెక్రటేరియట్ కట్టారు. నేను ఇంతవరకు లోపలికి వెళ్ళా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి వెళ్ళేవాడిని నేను. దాని తర్వాత నేను ఎప్పుడు పోలా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హెచ్ బ్లాక్లో ఉండేవాడు 10th ఫ్లోర్లో. డొనేషన్ ఇద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను కూడా 5,000 డొనేషన్ ఇచ్చిన మాట వస్తాయి. ఈ తెలుగు ప్రజలు చాలా అన్యాయం అయిపోయారు. ప్రత్యేక హోదాను ఇవ్వలేదు, ప్యాకేజీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. చాలా అన్యాయం జరిగిపోతుంది. నా వంతు సాయంగా చేద్దామని నేను కూడా 5,000 డొనేషన్ ఇచ్చిన మాట వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను నేను. ఓకే సార్ మీ ఒక్కడితో మాట్లాడాలనుకుంటున్నాను సార్ అంటే చుట్టుపక్కల చాలా మంది ఉంటారుగా, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత 1:30 టైం అప్పుడు 5,000 రూపాయలు చెక్కు ఆయనకి ఇచ్చి ఒక 10 నిమిషాలు చెప్పాను. సార్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు, మీరు అమరావతి ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ అండి, దొనకొండ ఈజ్ ద రైట్ ప్లేస్, మీరు దాని గురించి ఆలోచించండి. వైజాగ్లో కనుక ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే 100% డ్రైనేజీ, వాటర్, కేబులింగ్ మొత్తం వస్తాయి. అంతేగాని మీరు అమరావతిని ఎందుకు టేకప్ చేస్తున్నారంటే దీని మూలంగా చాలా ఇబ్బంది. అది ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అదేదో నాన్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ కింద ఎగ్జామ్షన్ ఇస్తారేమో కానీ ఇది మీకు చేయడం అనేది భావ్యం కాదండి. ఇది కూడా ఎప్పుడు చెప్పాను నేను, ఆయన డిక్లేర్ చేసినటువంటి 10 రోజులకే చెప్పింది. ఓకే అప్పుడు నేను ఈ లెటర్స్ కూడా చూపించాను. ఏమనుకున్నాడో ఏమో కొంచెం మొహం మార్చుకున్నట్టున్నాడు, ఇంకెంతకంటే భావ్యం కాదని అని చెప్పి నేను వచ్చేసాను. అప్పటికి ఇప్పటికీ నాకు సంబంధించిన వరకు మొత్తం హిస్టరీ అంతా చెప్పాను. ఓకే ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ఇప్పటికైనా సరేగాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచార జీవులు కాదు. చెంబు తప్పేళ మీద పెట్టుకుని ఎన్నాళ్ళని చెప్పి క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ ఎక్కడ అని చెప్పి తిరుగుతావు. ఇప్పటికైనా ఏదో డిసైడ్ చేయండి. సొల్యూషన్ అంటూ ఉంటుంది. తప్ప ఒప్పో ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో తెలుసో తెలియకో ఏదో తప్పు చేస్తాడు. నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నటువంటి వాడు ఒక అగ్రమగామి స్థానంలో చరిత్ర పుటలలో నిలిచిపోతాడు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవకాశం అసలు దేశంలో ఈ 75 సంవత్సరాల్లో ఎవరికీ రాలా. అలాంటి అవకాశాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నాడు ఆయన. రియల్ ఐ పిటి హిమ్. ఇప్పటికైనా కొంపలంటుకుపోయింది ఏం లేదు. మీరు కనుక నిజంగానే అమరావతి కనుక చేయదలుచుకున్నట్టు కనుక అయితే ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏవైతే గ్రాఫిక్స్లో చూపించారో అది మొత్తం చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇవ్వదు. అప్పు తీసుకొచ్చుకొని కడితే చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్. ఎల్ఐసి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్తున్నా, తీసుకోండి. 7% 7.5% ఇంట్రెస్ట్ పడవు. ఏదో ఒక డిసైడ్ చేయండి. అది అఫీషియల్ గజెట్లో డిక్లేర్ చేయాలి. గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడిగిన దాకా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అన్న సంగతి డిక్లేర్ చేయలేవాడు. అప్పుడు డిక్లేర్ చేశారు అమరావతి అని. అప్పుడు దాకా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏం చేశారు అనుకున్నావు? ఒకడేమో అమరావతి అని రాసుకుంటాడు లెటరేట్ మీద విజిటింగ్ కార్డులో, ఇంకొకడేమో వెలగపూడి అని రాసుకుంటాడు. నీకు వెలగపూడి క్యాపిటలా అమరావతి క్యాపిటలా? పెద్ద సందిగ్ధావస్థం కదా. ఇప్పటికైనా డిసైడ్ చేయొచ్చు. దొనకొండలో చేయదలుచుకుంటే స్టిల్ ఇట్ ఈజ్ ఓకే. గతం కదా, జరిగింది ఏదో జరిగిపోయింది. చండీగఢ్ చేసినట్టు చేయొచ్చు. నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పుడు నయా రాయ్పూర్ ఎలాగైతే డెవలప్ చేశారు చాలా బాగుంటుంది అబ్బా. నయా రాయ్పూర్ 10,000 ఎకరాల్లో ఏం చేశారంటే వాళ్ళు క్యాపిటల్ డెవలప్ చేయడానికి ఎన్మార్క్ చేసి ఇప్పటి వరకు కేవలం 2,600 ఎకరాల్లో మాత్రమే చేశారు. హైకోర్టు, సెక్రటేరియట్, క్వార్టర్స్ అయిన చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. మిగిలినంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి వదిలేశారు. చండీగఢ్ కూడా అలాగే చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భువనేశ్వర్ కూడా అలాగే చేశారు. భువనేశ్వర్లో రోడ్లు బాగా విశాలంగా ఉంటాయి, రోడ్డు మీద మనుషులు కనపడరు. చండీగఢ్ కూడా అలాగే ఉంటుంది. 2 రాష్ట్రాలకి రాజధాని. ఇదే విధంగా మలేషియా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రాజధాని కౌలాలంపూర్ సరిపోవడం లేదని జయపుర అని చెప్పి విజయపుర అని కొత్తగా క్యాపిటల్ కట్టారు. రోడ్లు వేశారు, పైప్ లైన్లు వేశారు, అన్ని చేశారు. ఎవడు పోయి ఉండేవాళ్ళు లేడు. బర్మాలో కూడా అలాగే చేశాడు, ఎవడు పోయి ఉండడు. ఇటుపక్క 8 లైన్లు, ఇటుపక్క 8 లైన్లు రోడ్డు స్వామి, ఎవడో ఉండడు. చైనాలో ఇంచుమించుగా 20 పట్టణాలు కట్టారు. గోస్ట్ సిటీస్ అంటారు వాటిని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన అన్న విధంగా గ్రాఫిక్స్ లో చూపించిన విధంగా అసలు రాజమోహన్ పిలవడం నాకు అర్థం కాదు. క్యాపిటల్ కట్టమని బుర్ర బుద్ధి ఉన్నవాడు చేస్తాడు ఆ పని. ఆయన ఏదో సినిమాలు తీసుకునేవాడు, ఆయన క్యాపిటల్ ఎట్ట కట్టాలి, ఆయనకేం తెలుస్తుంది? ఆ జపాన్కి సంబంధించిన 2 మూకీ అనే ఆర్కిటెక్ట్ ని పిలిచారు. అతనికి ఇచ్చారు ఫస్ట్. ఆయన తోకి తాటాకి గట్టి తరిమేశాడు. ఎవరి నారాయణ వచ్చి అతను ఏం చేశాడు, పోతా పోతా నేను బీహార్ గవర్నమెంట్తో పనిచేశాను, వీళ్ళతోటి పనిచేశాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షన్ ఎక్కడా లేదు, ఇంత దరిద్రమైన కరప్షన్ నేను ఎక్కడా చూడలేదు,
బీహార్ ఇస్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిపోయాడు. చెప్పిపోవడం కాదు, ఇంటర్నేషనల్గా పోయి మ్యాగజైన్లో రాశాడు. ఇప్పటికి కూడా ఆయన బతికే ఉన్నాడు. ఆయన కనుక ఇంటర్వ్యూ కనుక చేస్తే తెలుస్తుంది. టోక్యోలోనే ఆయన ఆఫీస్. మరి ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఎట్లా చెప్పు. సింగపూర్లోనేమో ఆయన పిలిస్తేవి ఈశ్వరన్ అని, వాడినేమో అరెస్ట్ చేసి జైల్లో పెడితే, దానికన్నా ఆయనకేమో 1650 ఎకరాలు అక్కడ అలాట్ చేస్తుంది. ఖర్చు మొత్తం మనం పెట్టాలంట. కేసులు ఏదైనా వస్తే లండన్లో పరిష్కరించుకోవాలంట. ఇది న్యాయమా ధర్మా? ప్రజలకు తెలియదు. వాడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసే కాకుండా వేరే కేసులో కూడా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకుంటూ బెయిల్లో ఉన్నాడు. ఈ సంవత్సరం సింగపూర్లో ఎలక్షన్లు. ఒకప్పుడు నెంబర్ 2 పొజిషన్, ఇప్పుడు 0 పొజిషన్. అట్లాంటి వాళ్ళతో చంద్రబాబు నాయుడు లింక్ పెట్టుకుంటాడు. గుండాలతోటి ఇట్లాంటి వాళ్ళతోటి పెట్టుకుంటాడు అన్నమాట. ఎప్పుడైనా సరే బ్యూరోక్రాట్స్, క్యాపిటల్, వ్యాపారము అన్నీ ఒకటే దగ్గర కనుక ఉంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే మరి గుండాయిజము, రౌడీ షీటర్లు, మాఫియా గ్యాంగులు తయారవుతారు. శాంతి భద్రతలు చాలా విఘాతం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్రపంచంలో న్యూయార్క్ సిటీ, ఇండియాలో బాంబే. చూడు నువ్వు ఎట్టా ఉండదు సార్. కానీ ఎప్పుడు ఒకే దగ్గర ఉండకూడదు. శివరామకృష్ణ గారు చెప్పింది కూడాను డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ అయినటువంటి పరిపాలన ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ వికేంద్రీకరణ కూడా ఉండాలి. అప్పుడు నీకు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన చెప్పింది అదే, నేను కూడా దాన్ని చెప్తున్నాను. నేను ఇచ్చిన లెటర్ని ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను 0. ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కనీసం ఏదో ఒక డెసిషన్ తీసుకోండి సార్. ఎన్నాళ్ళని చెప్పి దీన్ని ఇలాగే కొనసాగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్లో చూపించినటువంటి విధంగా 4-5 సంవత్సరాల్లో అక్కడ అమరావతిని డెవలప్ చేయడం అంటే మళ్ళీ మనల్ని ఒకసారి పిచ్చోళం చేయడం తప్ప ఇంకేం లేదు. గాలిలో మేళ్ళ కట్టడమే. దట్ ఈస్ ఇంపాసిబుల్. 30 అంతస్తులు 40 అంతస్తులు సెక్రటేరియట్ బిల్డింగ్, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్, అది ఇది సంవత్సరం ఇస్ ఆల్ డామ్ డిట్టి బ్లడీ ఇడియాటిక్ ఇల్లాజికల్ ఇమ్మోరల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్. కుదిరే పనే కాదు. ఇది నేను చెప్తున్నది కాదు, శివరామకృష్ణ గారి కమిటీలో వాళ్ళు కూడా చెప్పారు. నాకంటే వాళ్ళు మేధావులేగా సార్. 2013లోనే నేను ఎల్కే అద్వానీ గారికి కూడా లెటర్ రాశానుగా. నేను ఆ లెటర్ రవి గారి కన్నా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారుగా. మరి ఇంకంతకంటే ఏం కావాలి నీకు? మోడీ గారు ₹1 ఇవ్వడో, మరి మీ చావు మీరు చావాల్సింది. తెలంగాణలో ఉండడానికి నాకేం బాధ లేదు. బట్ అక్కడ 5,40,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకనాగిపోతారు కదా. 99 రూపాయలకు మంది ఇస్తానంటున్నావు, బాగానే ఉంది. పెట్రోల్ డీజిల్ మీద వేరే వాదులు కొత్తావు, అది ప్రజలకు అన్యాయమే. తెలంగాణలో బీరు బాటిల్ అంటే 180-190 రూపాయలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 270. దానికి మళ్ళీ ఏంది లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్. వాడు చిల్లర ఇవ్వరు స్వామి. అది 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. ఏంటి అంటే ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి సార్. అది ఎవరు ఫుల్లీ కరప్షను. ఇసుక అంతే, మైనింగ్ అంతే, బీరు బ్రాంతి అంతే. ఎట్టుంటుంది వ్యవహారం అది. వీళ్ళు చివరికి ఈయన వాదనలో ఈయన పోయి, జగన్మోహన్ రెడ్డి వాదనలో జగన్మోహన్ రెడ్డి పోయి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి, అభివృద్ధి లేకుండా చేసి, ఏందంటావు చెప్పి పాడు పచ్చిపద్దలు. మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు ఆ రోజుల్లో సంజయ్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు అని సెంట్రల్ గవర్నమెంట్ తోటి కొట్లాడి బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హిందుస్థాన్ కేబుల్స్, డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్, మిశ్రధాతు నిగాము, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, తర్వాత మన హెచ్ఏఎల్, ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. బిహెచ్ఏఎల్ లాంటి పెద్ద ఇండస్ట్రీ వస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల కొన్ని వందల ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ట్యాక్సులు జనరేట్ అవుతాయి. ఆ ట్యాక్సుల నుంచి మనకు షేర్ వస్తుంది. అది ప్లానింగ్ అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు విజన్ ఉన్న మనిషి మాట వాస్తవమే. 1995-96లో చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పోలిక లేదప్ప. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే, ఇంక జనాలు రకరకాల పేర్లు పెడుతుంటారు. దశావతారాలు అంటారు. హైటెక్ బాబంట, లోటెక్ బాబంట, పుష్కరాల బాబంట, ఏమి అమరావతి బాబంట, పోలవరం బాబంట, ఇట్లా రకరకాలుగా పేర్లు పెడుతుంటారు. ఏం అవసరం చెప్పి ఆయనకి ఇన్ని పేర్లు తెచ్చుకోవాల్సిన పని. హైటెక్ బాబు అని చెప్పి అదే పని డబ్బా కొట్టుకుంటావు. స్కీమ్ తెచ్చింది నువ్వు కాదు, వెనకండి చేసింది నువ్వు కాదు, నువ్వేమో డబ్బా కొట్టుకుంటావు. ఎట్లా కుదురుతుందో చెప్పు. హైదరాబాద్లో హైటెక్ సిటీని చూపించి అమరావతి కూడా అలా ఉంటుంది అంటాడు. అరే హైదరాబాద్లో రాకీ సాయిల్ స్వామి, నువ్వు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనే పని అయితే 10-15 అడుగులు దవ్వితే సరిపోద్ది. నీకు అక్కడ 70 అడుగులు దవ్వినా కానీ నువ్వు ఆ బిల్డింగ్ కట్టలేవు.
ఇది నేను చెప్తున్న మాట కాదు. ఐఐటి చెన్నై వాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బాటిల్లో తిరిగి చెప్పారుగా. అవును. పైగా ఇది ప్లేస్ పనికిరాదు అనేసి అంటే నీళ్ళలో తొక్కేస్తానంటాడు ఆయన. ఇప్పుడు దానికోసం కరకట్ట ఉంది. ఆ కరకట్టది ఒక పెద్ద హిస్టరీ. మళ్ళీ ఆ కరకట్ట కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మా రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన చెప్పాడు అసలు ఈ కరకట్ట ఎందుకు కట్టారు సంఘ సమాచారం అంటే. దానికి రివర్ కన్సర్వేషన్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం అవ్వాలి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నావు? ఇల్లీగల్ అవుతుంది. కరకట్టకి అవతల కదా ఉంటది. కరకట్టకి యువతల 50 మీటర్లో 500 మీటర్లో ఉంది. ఆ డిస్టెన్స్ లో అసలు కాంక్రీట్ స్ట్రక్చర్ లో కట్టకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కట్టాడు? కరకట్ట లోపల కట్టుకున్నాడు. మరి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు ఇల్లీగల్ ఇంట్లో ఉంటాడా చెప్పు? న్యాయమా ధర్మా? ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం కూడా వైలేట్ చేస్తే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో ఆర్టికల్ 3ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని విభజించి ఆర్టికల్ 4ని కన్సిడర్ చేయకుండా సర్వనాశనం చేశారు. చిదంబరం కడుపు మంట ఆ విధంగా తీర్చుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి అంటే పిల్లోడు, అనుభవం లేదు, పాడు, పచ్చిబదులు వదిలేయి. మరి నువ్వు 40 years ఇండస్ట్రీ కదా, నువ్వు కూడా అదే పని చేస్తే ఎట్లా? ఆయన ఉంటున్న ఇల్లే దిక్కుమాలిన కొంప, ఇల్లీగల్ అవుతుంది. అక్కడ ఉంటే ఎట్లా? నువ్వు చట్టాన్ని వైలేట్ చేసి ఉంటే ఎట్లా? ఆ భూమి అనేటువంటిది హెవీ బిల్డింగ్స్ కట్టడానికి పనికిరాదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్నట్టు పని. 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీకి తీసుకొని ₹1 కోటి 30 అయిపోద్దంట, 40 అయిపోద్దంట, 50 కోట్లు అయిపోద్దంట. అప్పులు పాలు ఆత్మహత్యలు చేస్తున్నారు స్వామి. సిటీకి ఎవడన్నా అంత చేస్తాడా? ఒక్కసారి జనాలు కూడా గూగుల్లోకి వెళ్ళి చూస్తే కనుక హైదరాబాద్ ఏంటి, బెంగళూరు ఏంటి, చెన్నై ఏంటి, దీని ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పి కనుక చూస్తే సిఆర్డిఏ చట్టం కింద ఎంత తీసుకొచ్చారో తెలుసా నీకు? భూమి 20 లక్షల ఎకరాలు తీసుకొచ్చారు ఆ క్యాపిటల్ కింద. చెప్పడం మటుకు కోర్ క్యాపిటల్ 276 స్క్వేర్ కిలోమీటర్స్ అంటారు. యాక్చువల్ గా సిఆర్డిఏ చట్టం కింద తీసుకొచ్చింది 8060 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఇంచుమించుగా 20 లక్షల ఎకరాలు. ఇది ప్రజలకు తెలియదు, గూగుల్లో చూసుకుని తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోది 650 స్క్వేర్ కిలోమీటర్స్, బెంగళూరు 705. ఇట్లా ప్రతి దానికి కూడా ఉంటుంది. ఎవరైనా చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ యాడ్ చెప్పేది. సో అల్టిమేట్ డెసిషన్ ఏంటంటే గతం జరిగింది ఏదో జరిగిపోయింది. ఈయన వచ్చినప్పుడేమో అమరావతి అంటాడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఆయన కాదు వైజాగ్ అంటాడు. రేపు ఈయన పోయి మళ్ళీ ఆయన కనుక వచ్చాడు అనుకోండి, ఆయన మళ్ళీ వైజాగ్ అంటాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అసలు క్యాపిటల్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? మోడీ గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు కానీ ఏమీ మాట్లాడడం, రూపాయి డబ్బులు ఇడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు మనకి? మట్టెను నీళ్లు ఇచ్చిపోయాడు. అనేక డబ్బులు ఇచ్చాడా? 2500 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే అందులో 1000 కోట్ల రూపాయలు అనేటువంటిదేమో సెక్రటేరియట్, అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, హైకోర్టు కట్టుకోవడానికి అంతే. ఆ మిగిలిన 1500 కోట్ల రూపాయలు అనేటువంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసాడు? మొత్తం వాడేశాడు. నీకు ఇప్పుడు గుంటూరులో చూడండి, ఇళ్ల ముందు ఆయన మురికాలలో కదా. విజయవాడ అంతే ఉంటది, గుంటూరు అంతే ఉంటది, మంగళగిరి అంతే ఉంటదిగా. మరి డబ్బులన్నీ ఏం చేసినట్టు? ఇప్పుడు ఆ మాట కనుక అడిగామంటే నాగార్జున రెడ్డి మీద ఇచ్చాపురంలో కేసు, అనంతపురంలో కేసు, విజయవాడలో కేసు పెడతారు. ఇంక నేను పనివాడు మానేసుకొని కోట చుట్టూ ఏడు తిరిగేది కోర్సు. నాలాంటి వాడికి దడితే డిఫరెంట్ థింగ్లే కానీ ఎన్ని కేసులు పెట్టినా కానీ పోతాను. నన్ను కూడా నాకు 4 దెబ్బలు వేసి జైల్లో పెట్టినా కానీ నాకేం బాధ లేదు. రాజమండ్రి సెంటర్లో జైల్లో పెడితే నేను కూడా బొచ్చు పట్టుకొని నిలబడతాను. తిండి తినను, మంచినీళ్ళు తాగను, ఆరోగ్యం దెబ్బతింటది, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పిస్తావు, రాయల్ ట్రీట్మెంట్ ఉన్నారు. నువ్వేం చేయగలుగుతావు? అంతకంటే నువ్వేం చేయలేదు. యాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి జీవి ఈ భూతలం మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఏదో ఒకరో చచ్చిపోవాల్సిందే. అందులో నేనేం పెద్ద ప్రత్యేకం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఒక చక్కటి డెసిషన్ తీసుకుంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పలేను హైకోర్టులో ఏం జరిగింది, దీనికి సంబంధించింది ఏంటి అన్నీ కూడాను వీడియోలు చేసాం మనము. ఆ వీడియో లింకులు పెట్టు, జనాలు చూసుకుంటారు, మంచి క్లారిటీ వస్తుంది. ఎవరైనా సరే నేను ఎల్కే అద్వానీ గారికి రాసిన లెటర్స్ కనుక పంపించమంటే మీ మెయిల్ ఐడి ఇవ్వండి, నేను పంపిస్తాను. చక్కగా చదువుకోండి. తెలుగులో కాదు, అది ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి మీకు ఇంగ్లీష్ కనుక రాకపోతే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి ట్రాన్స్లేట్ చేయించి చదువుకోండి. ఒక్క ముక్క తీయడానికి వీల్లేదు, ఒక్క ముక్క యాడ్ చేయడానికి వీల్లేదు. ఎథనెటిక్గా నా లెటర్ హెడ్ మీదనే అదే మీకు పంపించి సైన్ చేసి సీల్ చేసి ఇస్తాను. నేను చెప్పింది తప్పు అని కానీ మీకు అనిపించినట్లయితే ఈ ఫైల్ కేసు అంది. ఇంకెంతకంటే ఎథనెటిక్గా నేను చెప్పలేనయ్యా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాజధాని చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అసలు రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, ఎప్పటికైనా రాజధాని ఫైనల్ అయ్యే అవకాశం ఉందా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని డిక్లేర్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వీటికి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇది. నాటి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.